ప్రియమైన సహోదరీ సహోదరులారా, సత్యాన్ని గుర్తించుకోండి. సామెతల గ్రంథంలో వెళ్తే ఇక్కడ కొన్ని సత్యాలు మీకు నిరూపించాలని ఆశతో ప్రేమపూర్వకంగా వందనాలు తెలియజేస్తాను. ఈ సత్యము అందరూ కూడా తెలుసుకు ఉద్దేశంగా ఉండాలి. ప్రతి యవనస్తులు యవన కాలంలో ఉన్న చాలా జాగ్రత్తగా ఉండాలని ఈ బైబిల్ గ్రంథములను సామెత గ్రంథంలో లిఖింపబడిన కొన్ని సందేశాలు మీకు ఇవ్వాలని ఆశతో ప్రేమపూర్వకంగా వందనాలు తెలియజేస్తాను. సామెతలు ఇక్కడ 7 మొదటి వచనం వెళ్తే అక్కడ చిన్న మాట ఉందండి. నా కుమారుడా, నా మాటను మనుషును నుంచుకొనుము, నా ఆజ్ఞలను నీ యొద్ద దాచుకొనుము. నా ఆజ్ఞలకు నీవు మనసును మించుకుని నడల నీ కనుపాపం వలె నా ఉపదేశములను కాపాడిన ఎడల నీవు బతుకుతువు. నీ వేలును వాటిని కట్టుకొనుము, నీ హృదయమును పలక మీద వాటిని వాసుకొనుము. జ్ఞానముతో నీవు నాకు అక్కరనయు, తెలివితో నీవు నాకు తెలివికనెత్తనైనను చెప్పుము. అవి నీవు జారస్త్రీ యొద్దకు పోకండి, అంటే జారస్త్రీ యొద్దకు పోకండి. ఇచ్చుకుములాట పరాస్త్రీతో లోబడుకున్నట్ట నిన్ను కాపాడును. నీ ఇంటి కిటికల నుండి, నా అల్లిక కిటికల నుండి నేను పారజాడగా, జ్ఞానము లేని వారికి మధ్యను యవనముల మధ్య బుద్ధి లేని నడుచుకున్నవాడొక్కడు నాకు కనబడతలేదు. ప్రియమిత్రుడా, మరి యవన కాలములను మధ్యను బుద్ధి లేని వాడుకు పడుకున్న వాడొక్కడు కనపడతలేదు. ఇక్కడ సామెతలోను ఇక్కడంటే తెలివితోనూ చాలా ఉండాలి. మీరు తెలివి జ్ఞానముతో ఉండి మీరు చాలా జాగ్రత్తగా ఉండాలని ఈ బైబిల్ గ్రంథంలో రాయబడింది. ప్రియమైన బిడ్డలారా, సంధివేళ పొద్దున కుంగినంత తర్వాత సింహ చీకటి గల రాత్రి వేళలో వాడు జారాస్త్రీ సద్దు దగ్గరనున్న వీధిలో తిరుగుచుండను. అంటే జారాస్త్రీ సందు దగ్గర వీధిలో తిరుగుతున్నారు. యవనస్తులారా, చాలా జాగ్రత్తగా ఉండండి. నీకు కట్టుకున్న స్త్రీ భార్యే కదా, ఆ భార్యతో ప్రేమింపవలను. అప్పుడు నీవు ఇంటికి నడుచుకుంటావు, దానిని ఇంటి మార్గములు నడుచుచుండను. అంతటా వేశ్య వేషము ఏంటంటే వేశ్య వేషము వేసుకున్నడక కపటము గల స్త్రీ ఒకటి కానీ ఎదుర్కొన్న వచ్చను. అది బొబ్బులకు పెట్టినది, స్వచ్ఛముగా తిరిగినది. దాని పాదములు దాని ఇంట నిలవవు. ఒకప్పుడు ఇంటి ఎదుట, ఒకప్పుడు సొంత వీధులను అది ఉండను. ఏంటండి, స్త్రీ జార స్త్రీ చేస్తుంది. ఒకప్పుడు ఇంటి వద్దన, ఒకప్పుడు సొంత వీధులు తిరుగుతుంది. ప్రతి సందు దగ్గరగా అది పూడ్చుచుండబడను. అది వాటికి పట్టుకొనగి ముద్దు కొట్టును. సిగ్గుమాలిక ముఖమును పెట్టుకొని ఇట్లను, సమాధాన బలులు నేను అర్పించబడిన ఉంటది. నేను మొక్కుబలులకు చెల్లిస్తున్నాను కాబట్టి నేను కలుసుకోవాలని కాక నిన్ను ఎదుర్కొనుకోవాలని బయలుదేరగా నీవెలా కనబడుతువి. నా మంచం మీద రత్నమును కవర్లకు ఐగుప్తుల నుంచి విచిత్ర పురుగుమని నాదుర్ల పట్టు నేను పరిచి ఉన్నాను. నా పరుపును మీద బోరకమునకు ఆగవు కాపురము చెక్క చల్లి ఉన్నాను. ఉదయం వరప మీద తృప్తి పొందము రమ్ము. సర్పమోషముల చేత చాలా సంతృప్తికి నందము రమ్ము. పురుషుడు ఇంట లేడు, దూర ప్రయాణం వెళ్ళి ఉన్నారు. అతడు సొమ్ము సంచి చేత పట్టుకుని పోయాను. పున్నబుద్ధ నాటి వరకు ఇంటి తిరిగి రాడు అనను. అది తన అధికమైనక మాటలాడుతున్న చేత వాటి లోబడుచుకోవను. తాను పలికిన ఇచ్చుకపుములాట వాటిని నేర్చుకొని పోయెను. వెంటనే పశువుల వద్దకు పోనట్లు పరులకి జిక్కించుకొని సంఖ్యలతో పోనును.
తనకు పానిహారకమైన ఎరుగమని ఉద్దేశించిన పక్షి త్వరవపడినట్లు వాటి గుండెలకు అర్పు చీల్చు వరకు దాన్ని పెట్టుకోబోయాను. నా కుమారుడా, నా మాట సెవిగము, నా నోటి మాటలు ఆలకించము. జారా స్త్రీ మార్గము తట్టు నీ మనసు తొలగినీయకము. అంటే జారా స్త్రీ మార్గములో నీ మనసు తొలగినకము. దారి తప్పి అది నడుసు త్రోవలో పోకము. అది గాయపరిచిన పడదూసిన వరకు అనేకులు, అది సంపబడిన లెక్కలేని మంది, అంటే లెక్కలేని మంది సంపబడిన. యోనెత్తలరా, ఇది మీ కొరకే దేవుడు మాట్లాడుతున్నాడు. దాని ఇల్లు పాతాళకమునకు పోకము. ప్రియమిత్రులారా, ఏదైనా మనం జరాస్త్రీ మార్గములో నీ మనసు తొలగినకండి, అది దారి తప్పుకుంది, అది త్రోవలను పోనవకండి. నీ మార్గదర్శనం ఎక్కడ? నీ ఇంటికి ఎక్కడ? నీ యజమానిగా ఒక స్త్రీ ఉంది. ఆ స్త్రీలోను నువ్వు ప్రేమించే ఒక భర్త కానీ జ్ఞానముతో నడుచుకుంటే అప్పుడే జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టుకుని ఉంటుందని ఈ బైబిల్ రాయబడింది. ప్రియమిత్రులారా, మనము చేసే విధానము కానీ చేసే మనం ఉండాలి. ప్రియమిత్రులారా, జ్ఞానమును సంతోషించింది వివేకముగా తన సర్వమునకు ఇప్పిస్తుంది. త్రోవమగ్గలో రాజు వీధిలో మొగలులతోనూ నడిమార్గములకు అది నిలుస్తూ ఉంది. గుమ్మమేలత పునరుద్ధారవనద్దకు పట్టణములకు గడుపు నెత్తలకు నిలువబడి అది ఇలాగా గట్టిగని ప్రకటన చేస్తుంది. మానవులారా, మీకే నేను ప్రకటిస్తున్నాను. నరులారా, మీకే నా కంఠస్వరమునకు వినిపిస్తున్నాను. జ్ఞానము లేని వాళ్ళారా, జ్ఞానము ఎట్టిదో తెలుసుకోండి. ఏంటండి, జ్ఞానము లేనివారా ఎలా ఉండాలో తెలుసుకోండి. బుద్ధిహీనులారా, బుద్ధి ఎట్లదో తెలుసుకోండి. గ్రహించి చూడండి. నేను శ్రేష్టమైన సంగతులు మీకు బోధిస్తున్నా, నేను శ్రేష్టమైన సంగతులు మీకు వినిపిస్తున్నానని ప్రభువు చక్కగా మాట్లాడుతున్నాడు. ప్రియమిత్రులారా, నీ పెదవులు యథార్థమైనకు పలకము, నీ నోరు సత్యమైన మాటలము పలకము. దుష్టుష్టము నా పెదవులకు అహస్యము. ఏంటండి, నీ పెదవులు చాలా చక్కగా ఉండి సత్యమైన మాటలు మరి బోధించాలి. వాటిలోను మరి మూఢత్వమైన కపటము లేనికు ఉండకూడదు. అలా ఉంటే నువ్వు దేవుడికి అంగీకరించలేవు, దేవుడికి నువ్వు లేబడలేవు, దేవుడికి నువ్వు భయమంటే తెలియదు. ప్రియమిత్రులారా, ఇది శ్రేష్టమైన నువ్వు యథార్థముగా తెలుసుకోవాలని ఈ అన్నిలను ఉన్నాయి. మూఢతమైన కుపటమైన లేదు. అవన్నీ వివేకకి తేటగాని అవన్నీ తెలుసుకోవాలని యథార్థముగా ఉన్నది. వెండికి ఆశపడక నా ఉపదేశములు అంగీకరించండి. మెమిలికి బంగారం కంటే నాచెంపుగా తెలుసుకోండి. జ్ఞానమును ముద్యతక్మలగా శ్రేష్టమైంది. విలువ కల సొత్తలేనితో నాతో సాటిలాలు కావు. జ్ఞానమును లేని సాదృశ్యమునకు నాకు నిలవకాదు. చేసుకునము. సదుపాయములు తెలుసుకున్నక నా చేతులు ఉండాలని అంటున్నాను. ప్రియమిత్రులారా, సహోదరులారా, కుపటలేని మాటలను జ్ఞానముతో ఉండాలని అంది. ఆలోచన చెప్పటికైనా జ్ఞానములతో అది లేని పరాక్రమ వాటికి నా వలన రాజులు ఏలను, అధికారులను నాయన పెట్టి పాలన చేయుదురు. నా వలన అధిపతులకు లోకున్న గణలై న్యాయాధిపతులు ప్రభుత్వం చేయదు. నన్ను ప్రేమించిన వారు నేను ప్రేమిస్తా అన్నాడు. ఏంటండి, ప్రియమిత్రులారా, సహోదరులారా, యవనస్తులారా, యవన కాలంలోనూ చాలా జాగ్రత్తగా ఉండాలని ప్రభు అంటున్నాడు. న్యాయాధిపతులకు నేనే, అంటే నన్ను ప్రేమించిన వారికి నేను ప్రేమిస్తున్నా. నన్ను జాగ్రత్తగా వెతుకున్న వారు నన్ను కొనుక్కుందరు. ఐశ్వర్యవంతులుగా ఘనతలుగా సిద్ధపరచునేవాడినవే. ఆయన మహోన్నతుడు. ప్రియమిత్రులారా, ఈ సత్యాన్ని తెలుసుకోవాలని ప్రభు పెరట మీరందరికీ పేరు పేరున వందనాలు తెలియజేస్తాను. ప్రయోజన ప్రార్థన అండి. పరిశుద్ధమైన ప్రేమగల తండ్రి, కృపగల దేవాని స్తోత్రాలు. అనేక బిడ్డలకు రక్షణ తెచ్చిన ప్రభా, ఈ సత్యాన్ని తెలుసుకున్నట్లుగా, ఈ సత్యం నెరవేర్చినట్లుగా ఆదరించండి, ప్రేమించండి. గొప్ప కార్యము జాగ్రత్తగా వెతున్నారు వాళ్ళందరికీ నడిపించే మార్గమును కృప చూపించినట్లుగా దర్శించమని ప్రార్థిస్తున్నాం. ప్రియమిత్రులారా,
యవనస్థ కాలంలో ఉన్న యవనస్తులని ప్రతి ఒక్కరికి జాగ్రత్తగా ప్రభా నేను వెతికినట్లుగా నేను జాగ్రత్త కనపరిచినట్లుగా దర్శించమని ప్రార్థిస్తున్నా. ప్రేమగల తండ్రి, దయగల తండ్రి, నాయన ప్రతి ఒక్కరు ప్రభా ఏ బిడ్డ ప్రవరణ, ఏ అపరాధము లేకని, ఏ ప్రవరణ ఎలాంటి దురాశలు లేకని, దుష్టత్వం లేకని కనుపరిచిన ప్రభా ఇచ్చుకుమల్లాడక పరాతీసులు లోపల లేకని నాయన కాపాడినట్లుగా ప్రతి ఒక్కరికి వనకాలంలో దర్శించండి ప్రభా. నేను చేసే ప్రార్థన ప్రభా పరలోక తండ్రిగా పరలోక సాక్షిగా నిలబడినట్లుగా నీ శిశువులుగా సాక్షిగా నిలబెట్టుకొని దయ ప్రార్థిస్తున్న తండ్రి. యవన కాలములను నడిపించే భాగ్యమును కృప చూపించినట్టుగా దర్శించమని గొప్ప కార్యము తెచ్చమని క్రీస్తు యేసు పరిశుద్ధాత్మ పెట్టములు వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమె ప్రజలండి అందరికి వందనాలు. ఈ సత్యాలు మీకే యవన కాలమున అందరికి వందనాలు.